పెట్టుబడులు పెట్టడానికి. అది స్వరాష్ట్రమైన, స్వదేశమైన, విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గరున్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనేది మా లక్ష్యం. అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం. కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్ళి లండన్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు వీళ్ళ కోసం. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము. వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది. సరే, ఇక వెళ్ళి ఫిర్యాదు చేసిన ఆయన బానిస మనస్తత్వము, ఆలోచన విధానము, ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు, వారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడు, ఇవన్నీ మేము అందరం చూసినాం. కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని వాళ్ళు ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ. నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే. మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినారు. సేమ్ ఈ నువ్వు ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం. వాళ్ళ దుఃఖమంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టిండ్రు. అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాను, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినోడు నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సావుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నారేంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయేందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ఏంటి ఇప్పుడు సంస్థలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానీ, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా?